మాది గుంటూరు నియోజకవర్గం భీమవరం మండలం పాతూరు గ్రామం. నా పేరు సోమనారాయణ. జనసేన మీటింగ్ భీమవరం నుంచి కొత్తగా వచ్చాం. తణుకు మండలం దుర్గరామ నుంచి వచ్చామనే. సిద్ధమన్నాళ్ళకి వేరే సిద్ధంగా చూపిస్తాను. దువ్వ అవతల సిద్ధమన్నాళ్ళకి సిద్ధపరంగా వేరే సిద్ధంగా చూపిస్తాం. సిద్ధం అంటే ఇది, సిద్ధం అంటే ఏదిగా, సిద్ధం అంటే ఇది. వీళ్ళు ఒకటి సిద్ధమే అని చూపిస్తాం. సిద్ధం అంటే మాది, సిద్ధం అంటే మాది ఏం చూపిస్తాం. పేరు ఆనందన ధోని వచ్చాను. సిద్ధం అన్నాడు. సింగిల్ అన్నాడు. సింగిల్ గా వచ్చి ఏం చేస్తాడు? మన తరపు నుంచి 2 టీములుగా ఏకమై వచ్చింది. జై జనసేన, జై తెలుగుదేశం. ఈ ఓటమికి మరి ఆడు మళ్ళీ బాంజత్ తలెత్తుకోలేడు. సింగిల్ అన్నాడు. సింగిల్ గా వచ్చి ఏం చేస్తాడు? మన తరపు నుంచి 2 టీములుగా ఏకమై వచ్చింది. జై జనసేన, జై తెలుగుదేశం. ఈ ఓటమికి మరి ఆడు మళ్ళీ బాంజత్ తలెత్తుకోలేడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరి ఎలక్షన్ లో ఆయన కళ్ళగండ బిడ్డ ఏం పని అవ్వో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన ప్రబంధన ఒకసారి చుట్టూ చూసి మాట్లాడమండి. దయచేసి ఈ వీడియో ఆయన చూపించకండి. సీఎం మళ్ళీ అర్ధాంతరంగా చచ్చిపోతాడు. పేదోళ్ళకంటే ఏమీ లేదు, పేదోళ్ళకి అసలు ఏమీ లేదు, పేదోళ్ళ కొరకు ఏమీ చేయట్లేదు. అంతా మొత్తం అంతా కుల్ల కూడా కొట్టేసి ప్రజలందరినీ నాశనం చేస్తున్నారు. ఎవరికి కడవరకు ఏది అందించట్లేదు. చాలా ఇరుకులు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నాం. సారీ. ఈ ప్రభుత్వంలో ఓ రైతు గాని, ఒక శ్రామికుడు గాని, ఒక కూలీ వర్గం గాని పూర్తిగా దెబ్బతిన్నారు. ప్రతి రైతు కూడా తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాడు. ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం లేదు. కేవలం ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు ఈ సభ అనేది ఒక కనువిప్పు లాంటిది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ రామారావు 1983లో ఏ రకంగా జనం వచ్చారో నేల ఈనిందా అన్నట్టుగా ఈ సభ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇదే తుది చేరుకున్నదని తెలుసుకున్నా. జై టీడీపీ, జై జగన్. నా పేరు ప్రసాద్, ఈవిడి ప్రసాద్. మాది ఏలూరు నియోజకవర్గం. మా నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంద్రి గారు ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున తాడేపల్లిగూడెంలో బహిరంగ సభగా అందరం బయలుదేరి వచ్చాము. చంద్రి గారి విజయం ఏలూరులో 30,000 మెజార్టీతో విజయం తత్వం. ఒక తెలుగుదేశం కార్యకర్తగా, జనసేన కార్యకర్తగా నేను చెప్తున్నాను. తెలుగుదేశం విజయం తత్వం. గుంటూరు నియోజకవర్గం అండి, భీమవరం మండలం. అయితే ఇది చూశారు కదా జనం ఎలా వస్తున్నారు. స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చారండి. ఎవరైనా పిలిస్తే లేకపోతే ఏదో వాహనాలు పెడితే, ఏదో ప్రలోభాలు పెడితే రాలేదండి. వాలంటీర్లతోటి ఎక్కడికక్కడే మరి రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడెక్కడే జనాలు రాకుండా చేసినప్పటికీ కూడా స్వతహాగా వీళ్ళందరూ కూడా వచ్చారండి. ఇది కేవలం ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో మరి రాబోయే తరాలు పిల్లలకి భవిష్యత్తు జాబులు రావాలన్నా, ఈ రాష్ట్రం రాజధానితోటి లేదా పోలవరం లాంటి మరెన్నో ప్రాజెక్టులతోటి సుభిక్షంగా ఉండాలన్నా ఈ యొక్క కలయికతో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి తెలుగుదేశం జనసేన ఈ కలయిక ఏదైతే ఉందో ఒక 10-15 సంవత్సరాల పాటు ఇలా ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాది పడుతుందని ఆశిస్తున్నాం. ఈసారి ఈ ఎలక్షన్లో మేము అనుకోవడం ఏదైనా సరే 152కు పై సీట్లు ఈ కూటమి గెలుచుకుంటుందని మేము ఆశిస్తున్నాం. హలో, మాది తణుకు నియోజకవర్గం అండి. మేము ఆర్మిల్లి రాధాకృష్ణ గారు మనుషులు. మాది తణుకు. మా ఆర్మిల్లి రాధాకృష్ణ గారు మా మాజీ ఎమ్మెల్యే. సభ ఎలా ఉండబోతుంది? ఈ సభా వేడుక చాలా గొప్పగా ఉంది. అయితే మేమంతా కూడా సైనికుల కృషి చేస్తాం. మన పార్టీ గురించి మేమంతా కూడా కృషి చేస్తాం. అయితే ఈ రోజుని వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు మేము చూస్తున్నాం. మాకు చాలా చాలా బాధ కలుగుతుంది. అన్ని రకాల కూడా పేద ప్రజలను అన్ని రకాల కూడా ఇబ్బందులు పెడుతున్నారు, ఇబ్బందులు గురి చేస్తున్నారు. చాలా బాధలు జరుగుతున్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, ఈ రోజుని ఈ జనసేన మా తెలుగుదేశం పార్టీ కలయికలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని, మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని, మన రాష్ట్రం బాగుపడద్దని మేము అనుకుంటున్నాం. అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని బాగు చేసే ఉన్నటువంటి విజయమైనటువంటి మంచి నాయకుడు ఆయన. అలాగే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి,
పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా పలికే వ్యక్తి ఆయన, పేదల పెన్నిది. సార్ మీరు రామచంద్రపురం నియోజకవర్గం సలాద్ కృష్ణ అండి. మాకు జనసేన నుంచి చిక్కాల దొరబాబు గారికి సీట్ ఇవ్వాలండి. 30,000 మెజార్టీతో చిక్కాల దొరబాబు గారిని సభ ఎలా ఇటువంటి సభ నభూతో నభవిష్యత్తు ఇలాంటి సభ మళ్ళీ కని విని చూడలేం. ఈ కలయిక జనసేన తెలుగుదేశం కలయిక 150 సీట్ల పైన వచ్చి చరిత్ర సృష్టించబోతుంది. రాబోయే రోజుల్లో చరిత్ర సృష్టిస్తుంది. ఈ రాష్ట్రంలో 150 సీట్ల పైన వస్తుంది. చిక్కాల దొరబాబు మాత్రం 50,000 మెజార్టీతో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మేము జన సైకిల్గా నగ్గించి తీరుతాం. అత్యధిక మెజార్టీతో చిక్కాల దొరబాబు గారికి సీట్ ఇవ్వాలి జనసేన. చెప్పనా? నమస్కారం అండి. నిడదవోలు మండల అధ్యక్షుడిని పోలిరెడ్డి వెంకటరత్నం నా పేరు. ఈ రోజున కనీ విని రీతిలో ఈ రోజున ఎన్నికల శంఖారావం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి పతనం కూడా ఈ క్షణం నుంచే మొదలవుతుంది అని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే వారి గణం వినిపిస్తారు. వాళ్ళు ఏదైతే వారి అడుగుజాడల్లో మేమందరం కూడా తూచ తప్పకుండా నడుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా 2024లో వచ్చేది పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఇరు పార్టీల కలయికతో వచ్చే జెండా ఖచ్చితంగా అమరావతిలో ఎగురుతుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్.